ప్రతి ఉదయం మనల్ని మేల్కొలిపే సూర్యుడు కేవలం గ్రహం మాత్రమే కాదు, ఆయనే ఆరోగ్యం, ఆయుష్షు, జీవనశక్తి. అలాంటి సూర్యభగవానుడికి సంపూర్ణంగా అంకితమైన పవిత్రమైన రోజు రథసప్తమి. ఈ రోజు చేసిన ఒక చిన్న పూజ కూడా జీవితాన్ని మార్చే శక్తి కలిగి ఉందంటారు. అయితే రథసప్తమి అసలు ప్రాముఖ్యత ఏంటి, ఈరోజు ఏమి చెయ్యాలి, ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. రథసప్తమి అంటే ఏమిటి? మాఘమాస శుక్లపక్షంలో వచ్చే సప్తమి తిథినే రథసప్తమి అంటారు. ఈ రోజున సూర్యుడు తన 7 గుర్రాలతో కూడిన రథంపై ఉత్తరాయణ దిశగా ప్రయాణాన్ని ప్రతీకాత్మకంగా ప్రారంభిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ 7 గుర్రాలు 7 రంగులు, 7 ఛందస్సులు, 7 లోకాలకు ప్రతీకలు. అందుకే రథసప్తమి అంటే కేవలం పండుగ కాదు, అది జీవనశక్తి ఉత్సవం. రథసప్తమి పురాణకథ. పూర్వకాలంలో కాశ్యప మహర్షి భార్య అయిన అదితీదేవి తన కుమారుడైన సూర్యుణ్ణి మానవలోకానికి మహాశక్తిగా నిలబెట్టాలని ఈ రోజున వ్రతం చేసింది. ఆ వ్రతానికి మెచ్చి సూర్యభగవానుడు ఆమెకు దర్శనమిచ్చి లోకానికి వెలుగునిచ్చే దేవుడిగా ప్రకాశించాడు. అప్పటినుంచే ఈ రోజును సూర్య రథారోహణ దినంగా భక్తులు పూజిస్తున్నారు. శాస్త్రీయ ఆధ్యాత్మిక ప్రాముఖ్యత. రథసప్తమి సమయం నుంచి సూర్యకాంతి భూమిపై శుభప్రభావం చూపుతుందని శాస్త్రాలు చెబుతాయి. చలికాలం ముగిందు దశ, శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది, సూర్యకిరణాలు విటమిన్ డి ఇస్తాయి. అందుకే మన ఋషులు ఈ రోజున సూర్య నమస్కారాలు, అర్ఘ్యప్రదానం చెయ్యాలని చెప్పారు. ఆధ్యాత్మికంగా ఈరోజు సూర్యుడు ప్రాణశక్తికి అధిపతిగా భావించబడతాడు. రథసప్తమి రోజు చేసే ఆచారాలు. అరుణోదయ స్నానం. సూర్యోదయం కంటే ముందే లేచి శుభ్రంగా స్నానం చెయ్యాలి. 7 ఆకుల సంప్రదాయం. తలపై లేదా శరీరంపై 7 రేగి ఆకులు, మోదుగాకులు లేదా ఎర్రగన్నేరు ఆకులు పెట్టుకుని స్నానం చేయడం సప్తమి తిథికి ప్రతీక. సూర్య అర్ఘ్యం విధానం మరియు మంత్రాలు. తామ్ర పాత్రలో నీరు తీసుకుని ఎర్ర పువ్వు, అక్షింతలు వేసి తూర్పు దిశగా నిలబడి సూర్యునికి అర్ఘ్యమివ్వాలి. మంత్రాలు: ఓం సూర్యాయ నమః, ఓం ఆదిత్యాయ నమః, ఓం భాస్కరాయ నమః. ఈ విధంగా అర్ఘ్యమివ్వడం వల్ల కంటివ్యాధులు, శరీర రోగాలు, ఆలస్యం, నెగటివ్ ఎనర్జీ తొలగిపోతాయని నమ్మకం. వ్రతం, ఉపవాసం మరియు నైవేద్యం. ఈ రోజున కొంతమంది ఉపవాసం చేస్తారు. నైవేద్యాలు: పాయసం, పొంగలి, పెసరపప్పు వంటలు, బెల్లంతో చేసిన వంటలు. ఈ వ్రతం చెయ్యడం వల్ల ఆయురారోగ్యాలు, సంతాన భాగ్యం కలుగుతాయని శాస్త్రవాక్యం. రథసప్తమి ఫలితాలు మరియు నమ్మకాలు. సూర్యగ్రహ దోష నివారణ, ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి, ఉద్యోగ, విద్యా సమస్యలు తొలుగుతాయి, కుటుంబంలో శాంతి స్థాపన. పెద్దలు చెప్పేదొక్కటే, ఈరోజు సూర్యుణ్ణి మరిచిపోకండి. ప్రతి ఉదయం మనకు వెలుగునిచ్చే ఆ సూర్యభగవానుడికి ఈ ఒక్కరోజైనా మన కృతజ్ఞత తెలియచేద్దాం. రథసప్తమి రోజున సూర్యుణ్ణి పూజిద్దాం, ఆయురారోగ్య ఐశ్వర్యాలను పొందుదాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి భక్తి కథల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.